జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు రానున్నారు. ప్రాంగణంలోకి ఇప్పుడు విచ్చేసిన ప్రియతమ జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. శివే శోభనే ముహూర్తే ఆద్య బ్రాహ్మణ విజయపదార్థే శ్వేతవాహ కల్పే వైవస్వన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మహిమా శ్రీమదః గోత్రోద్భోశ్చంద్రబాబు నాయుడు గారు చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం మావహ జాతవేదో లక్ష్మీశ్వరీం దాసీభూతనమస్తరే వైతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలుప్తేంద్రగంగాధాం స్వాం త్రైలోక్యకుటిం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతత్పరమాన్ నిత్యం శాశ్వతం శివమక్షరం నారాయణం మహాగ్రేయం విశ్వార్థం నారాయణం నారాయణ పదోధ్యాదానం నారాయణ పదః నారాయణ పరబ్రహ్మ తత్వం నారాయణ స్థిత అనంతగింజయ సర్వం కవిగేంద్రం విశ్వసంభవం అక్షరపదం ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్షసహస్రపాత్ సగోమిన్ విశ్వతోద్వాత్ పంచష్టదశాంగులం పురుషయే భేదకం సర్వం యద్భూతం మిచ్చభూయం ఉదాంగుశేషాణః యదన్నేనాదిలోహతి సుక్షో సూర్యో అజాయతః ముఖాద్ దృశ్య ప్రాణాత్ వాయురజాయతః నాభ్యాసయ్యంతరిక్షో విష్ణోక్షో అవ్యాధీనాం పరే నమో నమః ప్రభుభ్యాయ తస్కరణే శ్రీనానాం పరే నమో నమః వజ్యతే పరవజ్యతే స్వాయూనాం భవతాయేభ్యో సేనాదిభ్యశ్వనాం పరే నమో నమః యజమానాయ శ్రీజో దదాతి శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః ఆనందగంధ ఉంటుందనేది యొక్క గొప్ప కార్యక్రమానికి వచ్చిన మంత్రి గారికి, అలాగనే కమలాపురం శాసనసభ్యులు చైతన్య రెడ్డి గారికి, అలాగనే కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అలాగనే తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కడపలో ఒక కొత్త శకాన్ని మొదలు పెడుతున్నాము. పేరు ఐడియా టేక్ ఫ్లైట్ అని చెప్పేసి కలెక్టర్ గారు సమిష్టి కృషితో ఈరోజు ఇక్కడ ఒక స్టార్టప్ కడప అని చెప్పేసి కొత్తగా టెక్నాలజీలో కానీ మరే ఇతర రంగాల్లో కానీ యువత కొత్త కొత్త ఐడియాస్తో వాళ్ళు ఎంపవర్మెంట్కి, అలాగనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి, అలాగనే ఆర్థిక అభివృద్ధికి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ బిల్డింగ్ ని మొదలు పెట్టారు. ఇందులో దాదాపు 1 ఎకరాలో ఈ బిల్డింగ్ ని మొదలు పెడుతున్నారు. అలాగనే ఇందులో బయట నుంచి వచ్చిన ఆల్రెడీ పేరు సంపాదించుకున్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళ యొక్క సలహాతో సూచనలతో ఇప్పుడే వాళ్ళకి కెరీర్ని మొదలు పెట్టాలనుకున్న యువతకి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చే విధంగా, ఇక్కడి నుంచి వాళ్ళు ట్రైన్ అయ్యే విధంగా, వాళ్ళకు కొత్త ఆలోచనలు ఇచ్చే విధంగా, ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలతో ఇక్కడున్న కడపలో జిల్లాలో ఉన్న యువత కనెక్ట్ అయ్యే విధంగా అన్ని అవకాశాలతో ఫెసిలిటీస్ తో ఈ బిల్డింగ్ ని కట్టడం జరుగుతూ ఉంది. 6 నెలల్లో శ్రీమతి సవితమ్మ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి మాధవి గారు, విప్ మరియు కడప శాసనసభ్యులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చేసినటువంటి శ్రీ పుట్టా చైతన్య కృష్ణారెడ్డి గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, పాలిట్ బ్యూరో సభ్యులు, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే ఇతర అధికారులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి విజన్లో భాగంగా మన కడపలో ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎకో సిస్టమ్ని డెవలప్ చేయడానికి, అది కూడా మెంటార్స్ యొక్క ఆలోచనతో అలాగే వారి సహకారంతో జిల్లాలో ఉన్నటువంటి యువతని మనం ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దడానికి ఈ యొక్క P4 ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ అనేది, అలాగే స్టార్టప్ కడపని మనం ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది. దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎక్కడో బెంగళూరు వెళ్ళాలి, ముందైతే బాంబే వెళ్ళాలి, వైజాగ్, అలా కాకుండా మన ప్రాంతంలోనే మన డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో ఇలాంటి కార్యక్రమం పెట్టాలి అని చంద్రబాబు నాయుడు ఆదేశించగానే మరి P4 మోడల్ కింద రాష్ట్రంలో ఫస్ట్ మనం ఈ కడప టాపప్ భవనానికి ఈరోజు భూమి పూజ కూడా చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. మరి విద్యార్థులందరికీ నేను తెలియజేసేది ఒకటి, మీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇస్తున్నాం, మీ స్కిల్ రాండి, ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం. సుమారుగా కార్పొరేట్ ఆఫీసు ధీటుగా ఇక్కడ ఆఫీస్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. G+3తో 10 కోట్ల రూపాయలతో మనం కడప నడి ఒడ్డున ఈ కార్యక్రమం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్ కావాలి, మీరు ఈ ఉపయోగాన్ని యువత ఉపయోగించుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే దేశ విదేశాల్లో మన రాష్ట్రం వాళ్ళు వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మీతో షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. కావాల్సిన అవకాశాలు ఏమున్నాయి